ఈ సౌండ్ వినగానే మనలో చాలామందికి గూస్ బంప్స్ వస్తాయి. దట్ ఈస్ ది లెజెండరీ యమహా RX100. కానీ మీకు తెలుసా, గవర్నమెంట్ దీనిని బ్యాన్ చేసింది. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ పొల్యూషన్, బట్ బికాస్ దిస్ మెషిన్ వాజ్ లిటరలీ థ్రోయింగ్ యువర్ మనీ ఆన్ ద రోడ్. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఇంజన్లోనా లేదా ఫ్యూయల్లోనా? అది తెలియాలంటే ఫస్ట్ మనకి మోడర్న్ బైక్స్ ఎలా పనిచేస్తాయో తెలియాలి. సో చూసేద్దామా మరి? వెల్కమ్ టు మిత్రాస్ మల్టీవర్స్. కోడింగ్ సాఫ్ట్వేర్లో లాజిక్ ఎలా అయితే ఉంటుందో, బైక్ ఇంజన్లో కూడా ఒక సోర్స్ కోడ్ అనేది ఉంటుంది. దాట్ ఈస్ నథింగ్ బట్ ది 4-stroke సైకిల్. అదేంటో మనం అర్థం చేసుకుని RX100 ఎందుకు ఫెయిల్ అయిందో మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాం. అండ్ బిఫోర్ దాట్ మనకి ఇంజన్లో ఉన్న పార్ట్స్ అనేవి ఒకసారి తెలియాలి. అవేంటో ఫస్ట్ చూసి మనం విల్ గెట్ బ్యాక్ టు ద 4-stroke సైకిల్. గైస్, లైక్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద 4-stroke సైకిల్ మనకి ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ తెలియాలి. బేసిక్గా మెయిన్ 5 పార్ట్స్ ఉంటాయి. Like this is the main cylinder part where all the magic happens. So ఇదే మన మెయిన్ రూమ్. దీని తర్వాత దిస్ ఇస్ ద పిస్టన్. ఇది మన వర్కర్. ఇది సిలిండర్ లోపల పైకి కిందకి మూవ్ అవుతుంది. కీప్ ఇన్ మైండ్, ఇది స్ట్రైట్ గా మాత్రమే వెళ్ళగలదు. అండ్ దీస్ ఆర్ ద వాల్వ్స్. ఇది మన డోర్స్ లాంటివి. ఒకటి ఇంటేక్ వాల్వ్ లోపలికి రావడానికి, ఇంకోటి ఎగ్జాస్ట్ వాల్వ్ బయటికి వెళ్ళడానికి. 4-stroke లో ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన స్పార్క్ ప్లగ్, ద ట్రిగర్. ఇది చిన్న నిప్పు ఇస్తుంది టు స్టార్ట్ ద ఫైర్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దిస్ ఇస్ ద క్రాంక్ షాఫ్ట్. ఇది చాలా క్రూషియల్ పార్ట్. పిస్టన్ పైకి కిందకి మూవ్ అవుతుంటే ఇది దాన్ని రొటేషనల్ మోషన్ లాగా మారుస్తుంది. ఇది లేకపోతే మీ వీలే తిరగదు. సో మన 4-stroke సైకిల్లో ద ఫస్ట్ పార్ట్ వచ్చేసి ది ఇంటేక్ స్ట్రోక్. అసలు ఇంటేక్ స్ట్రోక్లో ఏం జరుగుతుంది? పిస్టన్ అనేది కిందకి వెళ్తుంది. మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాం, లైక్ ఎయిర్ ప్రెషర్ వల్ల పిస్టన్ కిందకి వెళ్తుందేమో అని. బట్ నో, క్రాంక్ షాఫ్టే పిస్టన్ ని కిందకి లాగుతుంది. దీనివల్ల లోపల వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఇంటేక్ వాల్వ్ ఓపెన్ అయ్యి ఎయిర్ అండ్ పెట్రోల్ మిక్చర్ లోపలికి వస్తుంది. దిస్ ఈస్ ద ఇంటేక్ స్ట్రోక్. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ గురించి మాట్లాడుకుందాం, ద కంప్రెషన్ స్ట్రోక్. ఇప్పుడు మన 2 వాల్వ్స్ క్లోజ్ అవుతాయి. పిస్టన్ పైకి వెళ్తుంది. ఆ ఎయిర్ అండ్ ఫ్యూయల్ మిక్స్ ని గట్టిగా కంప్రెస్ చేస్తుంది. ఇమాజిన్ కంప్రెసింగ్ అ స్ప్రింగ్. ఎంత గట్టిగా నొక్కితే అంత పవర్ రిటర్న్ వస్తుంది. నెక్స్ట్ ద థర్డ్ స్టెప్, ద బిగ్ మూమెంట్, ద పవర్ స్ట్రోక్. పిస్టన్ టాప్ లో ఉన్నప్పుడు స్పార్క్ ప్లగ్ ఫైర్ అవుతుంది. బూమ్! ఆ ఒక ఎక్స్ప్లోజివ్ ఫోర్స్ వల్ల పిస్టన్ ఫోర్స్ గా కిందకి తోయబడుతుంది. ఈ ఒక్క స్టెప్ లో మాత్రమే ఇంజన్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మిగతా 3 స్టెప్స్ లో ఇట్ ఈస్ జస్ట్ ప్రిపేరింగ్. సో దిస్ ఈస్ ద లాస్ట్ స్టెప్, ద ఎగ్జాస్ట్ స్ట్రోక్. పిస్టన్ మళ్ళీ పైకి వస్తుంది. ఇది పైకి వచ్చినప్పుడు ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్ అయ్యి లోపల ఉన్న స్మోక్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. దిస్ ఈస్ హౌ ద సైకిల్ కంప్లీట్స్. ఇదే లూప్ మనకి అన్లిమిటెడ్ గా రిపీట్ అవుతూ ఉంటుంది. సో అది గైస్, ఫస్ట్ స్టెప్లో ఫ్యూయల్ అండ్ ఎయిర్ని ఇంటేక్ తీసుకుని, సెకండ్ స్టెప్లో అవి కంప్రెస్ అయ్యి, థర్డ్ స్టెప్లో కంబషన్ జరిగి, 4th స్టెప్లో ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇదే మన 4-stroke సైకిల్. ఇది వినడానికి చాలా స్లోగా అనిపించవచ్చు, కానీ రోడ్డు మీద ఇది ఎంత ఫాస్ట్గా జరుగుతుందో మీకు ఐడియా ఉందా? ఇక్కడే RPM పిక్చర్లోకి వస్తుంది, రెవల్యూషన్స్ పర్ మినిట్. ద మ్యాథ్ ఈజ్ సింపుల్. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అవ్వాలంటే పిస్టన్ 2 సార్లు పైకి కిందకి వెళ్ళాలి, రైట్? అంటే క్రాంక్ షాఫ్ట్ 2 times తిరగాలి. సో లాజిక్ ఏంటంటే మన ప్రకారం 4 strokes లో ఒక్క పవర్ స్ట్రోక్ ఉంటుంది. దట్ మీన్స్ 2 revolutions లో ఒక్క పవర్ స్ట్రోక్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీ బైక్ 6000 RPM లో అవుతుంది అనుకోండి, రైట్? 6000 revolutions అంటే డివైడెడ్ బై 2, దట్ ఈస్ 3000 explosions. అంటే 3000 పవర్ స్ట్రోక్స్ పర్ మినిట్.
దీనిని సెకండ్స్లో మార్చితే డివైడెడ్ బై 60, దట్ ఈస్ 50 ఎక్స్ప్లోజన్స్ పర్ సెకండ్. జస్ట్ ఇమాజిన్, మీ సీట్ కింద ప్రతి సెకండ్కి 50 సార్లు కంట్రోల్డ్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అందుకే 4-స్ట్రోక్ ఇంజన్ అంత కాంప్లెక్స్ అండ్ ప్రిసైజ్గా ఉండాలి. ఒక్క మిల్లీ సెకండ్ టైం మిస్ అయినా బూమ్. ఇప్పుడు మనం RX-100 ఎందుకు బ్యాన్ అయిందో తెలుసుకుందాం. ఇట్స్ నాట్ ఎ 4-స్ట్రోక్ ఇంజన్, ఇట్స్ ఎ 2-స్ట్రోక్ ఇంజన్. 2-స్ట్రోక్ ఇంజన్లో వాల్వ్స్ అనేది ఉండవు. సో ఇట్స్ లైక్ ఓపెన్, ఇట్స్ లైక్ హోల్స్ ఇన్ ద సిలిండర్ ఇట్ సెల్ఫ్. సో ఎప్పుడైతే పిస్టన్ కిందకి వెళ్ళి ఫ్రెష్ ఫ్యూయల్ని ఇంటెక్ తీసుకుంటుందో, సిన్స్ ద ఎగ్జాస్ట్ వాల్వ్ ఈజ్ నాట్ దేర్ ఎట్ ఆల్, ఇట్స్ లైక్ చాలా పెట్రోల్ అనేది ఇట్ ఈస్ గెట్టింగ్ ఎగ్జిటెడ్ before the combustion happens. So it's like almost 30% of the fuel is getting exited. That's why RX-100 ki chala takkuva mileage undedi. And one more thing, since that unburned petrol anedi it is getting exited, right, that has more pollution issues. It's not only raw power, but to the environment it is a raw poison. ఇంకో క్రేజీ బగ్ గురించి మాట్లాడుకుందాం. అదే ది వేస్టెడ్ స్పార్క్. మన స్పార్క్ ప్లగ్ మీకు తెలియకుండానే డబల్ డ్యూటీ చేస్తుంది. మన కామన్ సెన్స్ ఏం చెప్తుంది, మన స్పార్క్ ప్లగ్ అనేది కంబషన్ అప్పుడే ఫైర్ అవ్వాలి. బట్ మనకు తెలియకుండానే అది ఎగ్జాస్ట్ ట్రక్లో కూడా ఇట్ ఈస్ గెట్టింగ్ ఫైర్డ్. అంటే ఇట్స్ లైక్ ఖాళీ స్మోక్ ఉండేటప్పుడు కూడా ఇట్ ఈస్ గెట్టింగ్ ఫైర్డ్. వై? బికాస్ కాస్ట్ కటింగ్. ఇప్పుడు మనం వెళ్ళి లైక్ ఈసీఓకి చెప్పాలి, లైక్ అది ఓన్లీ కంబషన్ అయినప్పుడే వీ హ్యావ్ టు స్పార్క్ ఇట్, అదే ఎగ్జాస్ట్ ఉన్నప్పుడు స్పార్క్ అవ్వకూడదు అని చెప్పాలంటే వీ నీడ్ టు హ్యావ్ థింగ్ కాల్డ్ క్యామ్ సెన్సార్. క్యామ్ సెన్సార్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. దట్స్ వై మ్యానుఫ్యాక్చరర్స్ ఏమనుకున్నారు అంటే, ఎందుకు కావాలి మనకు అంత కాస్ట్ పెట్టి, లెట్ ఇట్ ఫైర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ అని దే కాస్ట్ కటింగ్ చేసుకోవడానికి దే ఆర్ జస్ట్ యూజింగ్ ఇట్. సో నార్మల్ బైక్స్లో అన్ని వీ హ్యావ్ దిస్ మెథడ్, బట్ సూపర్ బైక్స్ అండ్ కార్స్లో వచ్చేసి దే హ్యావ్ ద క్యామ్ సెన్సార్స్. దట్స్ వై కంబషన్ జరిగినప్పుడు ఒక్కటే ఇట్స్ గెట్టింగ్ స్పార్క్డ్. సో మీ బైక్ స్మార్ట్ వర్కింగా లేదంటే హార్డ్ వర్కింగా? మెన్షన్ ఇన్ ద కామెంట్స్.